వచ్చేసిందా మా అమ్మ? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. చాలా రోజులుగా నేను వీడియో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఈ టమాటోస్ అన్నీ కూడా చెట్టుకు ముగ్గకైనా కోద్దామని. ముందు బ్లాగ్లో చూపించాను కదా, అనుకోకుండా వచ్చింది ఈ మొక్క అని. కానీ చాలా బాగా వచ్చాయండి. దగ్గర దగ్గర ఒక 20-25 దాకా వచ్చాయి ఈ చెట్టుకి కాయలు. ఇంకా ఈ చెట్టుకి ఇది లాస్ట్ హార్వెస్ట్ అనమాట. అయిపోయింది దాని సీన్ అంతా. లాస్ట్ టైం ఒకసారి ఒక ½ డజన్ వస్తే ఆ ½ డజన్ కూడా ముగ్గేకనే కోసాము, కానీ అప్పుడు వీడియో తీయలేదు. ఏదైనా సరే చెట్టుకి ముగ్గింది చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా నాకు టమాటోస్ అన్నవి ఇలా బాల్కనీస్లో రాలేదు, ఈసారి వచ్చాయి. అది కూడా చాలా బాగా వచ్చాయి. నాకు వీడికి భలే సంతోషంగా అనిపిస్తుంది ఇది చూస్తే. వాడి బుడ్బుడ్డి మాటలు అన్నీ రికార్డ్ చేద్దాం అనుకుంటే ఒక 1 year 1.5 yearగా మాకు బాల్కనీలో ఒకటే సౌండ్స్ అండి. చూసారండి, కోసిన టమాటో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఇలా సరదాగా వాడి కబుర్లు అన్నీ రికార్డ్ చేద్దాం అనుకుంటే మన పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆ గోల అంత ఇంత ఉండదు అసలు. ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో బాల్కనీలో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. బట్ పొద్దున్న లేదు, ఇంకా రాత్రి లేదు, ఒకటే పని అనమాట వాళ్ళు. మార్నింగ్ అయితే ఇంకా బాంబ్ బ్లాస్ట్లు, ఇంకా డ్రిల్లింగ్లు, అమ్మో చాలా గోలండి బాబు ఇక్కడ. అందుకనే ఇంకా మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. వాడి మాటలు ఏమీ ఇంకా రికార్డ్ అవ్వలేదు ఆ గోలకి. కోసిన టమాటోస్ అన్నీ కూడా ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాము. ఆర్యన్ చాలా రోజులుగా స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని ఒకటే గోల్ చేస్తున్నాడండి. కాకపోతే అసలు వాడికి ఫీవర్, అలాగా కాఫ్, కోల్డ్ అవి రావటం, ఇంకా దానివల్ల నేను తీసుకెళ్ళలేదు. కానీ ఇంకా వచ్చేది వింటర్ కదా, ఇంకా ఆ టైంలో అస్సలు అవ్వదని చెప్పేసి ఈరోజైతే తీసుకెళ్ళాను అనమాట. ఇలాగా మేము ఉన్న చోట ఇలా పెద్దవాళ్ళకి ఒక పెద్ద పూలు అండ్ చిన్నవాళ్ళకి చిన్న పూలు ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేసి టాప్ ఫ్లోర్లో ఉంటాయండి, క్లబ్ హౌస్లో 4th floor అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది చిన్న పూల్, చిన్న పిల్లలది. ఇది పెద్దదన్నమాట. అయితే మా వాడు వచ్చి ఇంకా అసలు పెద్దవాళ్ళ పూల్లోనే ఆడతానంటాడు. కాకపోతే ఇలా ట్యూబ్ అది లేకుండా దింపటం ఎంతైనా కొంచెం భయంగానే ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంక ఈ ట్యూబ్ తీసుకున్నాను చిన్నపిల్లలది. అది ఇచ్చేసి వాడికి ఇంకా చుట్టూనే ఉంటానన్నమాట. చూడండి అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఇక్కడ ఈరోజు మాకు కమ్యూనిటీలో ఏంటంటే భోజనాలు అండి. సో ఇంట్లో వంట పని కూడా లేదు నాకు. అందరూ కూడా ఆ బిజీలో ఉంటే నేను వీడు మాత్రం స్విమ్మింగ్ పూల్కి వచ్చేసాము. ఈరోజు ఇక్కడ ఈ టైంలో ఎవ్వరు లేరండి, వీడు, నేను అండ్ మమ్మల్ని చూసి ఒక పాప వచ్చింది. దగ్గరగా ఒక 1 hour అన్న బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పటికే అసలు చాలా చల్లగా ఉన్నాయి అనమాట నీళ్ళు. వెళ్ళిపోదామంటే అసలు రారు కదా, అందుకనే ఇంకా 1/2 hour అయ్యాక ఇంక మొదలు పెట్టాను అనమాట, వెళ్ళిపోదాం అని. అలా అంటే ఒక గంటకు కానీ కదలరండి. ఏదైనా అండి ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్లో దిగేటప్పుడు కంపల్సరీ పేరెంట్స్ పక్కనే ఉండాలి. ఎందుకంటే చుట్టూ వాళ్ళని చూసి వీళ్ళు రకరకాల ఫీట్లన్నీ ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే మోస్ట్లీ అసలు ఎక్కడో వదలనండి బాబుని. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో ఒక 1 month నేర్చుకున్నామండి స్విమ్మింగ్, నేను అండ్ మా అక్కలు ఇద్దరు అనమాట. చాలా ఫన్నీగా ఉండేది కాకినాడలో అనమాట. ఎప్పుడు అలా స్విమ్మింగ్ పూల్ చూసినా ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పిల్లల్ని ఇలా స్క్రీన్ టైం నుంచి పక్కకి తీసుకురావడానికి కంపల్సరీ స్విమ్మింగ్ అనో లేదంటే వేరే యాక్టివిటీస్ అనో ఏదో ఒకటి నేర్పించుకోవటం బెటర్. కాకపోతే ఇంకా స్విమ్మింగ్కి ఇది కరెక్ట్ టైం కాదు.
ఆఫ్టర్నూన్ 11 అయిందండి, అయినా కానీ అసలు ఎంత చల్లగా ఉన్నాయో వాటర్. ఇంకా ఇంటికెళ్ళి వంట చేయాలి రారా, నీకు మళ్ళీ బయట తినవు కదా అంటే పెరుగన్నం చాలమ్మా అని చెప్పేసి ఆడుకుంటున్నాడు అనమాట. ఎట్టకేళ్ళకి 2 months నుంచి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలన్న వాడి కోరిక ఇప్పటికి కుదిరింది. ఇంక ఇప్పుడు కూడా బలవంతంగా ఇంకా లాక్కెళ్ళానండి. ఇంటికి వచ్చాక సింపుల్గా వాడికి ముద్దపప్పు ఒకటి పెట్టేసి ఇంకా నేను రెడీ అవుతుంటే ఇదిగోండి ఈరోజు ఇదే పని. ఇంకా ఏదో ఒకటి వాడికి బోర్ కొట్టి ఇంకా నాతో ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటాడు. ఈరోజు ఇంకా నా జుట్టు మీద పడ్డాడు అనమాట. వీడికి లక్కీగా సిల్కీ హెయిర్ వచ్చింది, కానీ నా హెయిర్ లాంటి హెయిర్ వచ్చి ఉంటే అయిపోయేవాడు. నాకున్న కర్లీ హెయిర్కి అసలు ఏ బ్రష్ సరిపోదండి. రీసెంట్గా నాకు ఇది అమెజాన్లో కనిపించింది, చాలా బాగుందన్నమాట. అసలు ఈ కోంబ్ లేకపోతే నా హెయిర్ అయిపోయినట్టే. ఇంకా సరదాగా ఇంకా ఇంట్లో గబగబా ఇలా రెడీ అయిపోయి కింద భోజనానికి అయితే బయలుదేరామండి. బాబుకి తినిపించేశాను కాబట్టి వాడు ప్రశాంతంగా మాతో తిరుగుతున్నాడు. సాయంత్రం వినాయకుడిని తీసుకెళ్ళి రథం అనమాట. ఎంత బాగుంది కదా. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రథాన్ని తీసుకొచ్చారు, ఇలాంటిదే. నిజంగా గణపతి ఒక బంగారు రథం మీద వస్తున్నట్టే అనిపిస్తుంది. కమ్యూనిటీ అంత భలే సందడిగా ఉందండి. అసలు అందరూ కూడా ఎంత బాగా రెడీ అయ్యారో. కిందిలాగా భోజనాలు కంప్లీట్ అయిపోయాక బాబుని కాసేపు పార్క్లో ఆడించేసి ఇంటికి వెళ్ళిపోయామండి. సాయంత్రం 5 నుంచి ఇంకా పూజలు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆఖరి రోజు కదా ఈరోజు, లడ్డు వేలంపాట అండ్ స్వామివారి కండువాను ఇంకొకటి గొడుగు ఉంటుంది కదా, అది కూడా వేలంపాట ఉంటుంది. ఇయర్ ఇక్కడ లడ్డు వచ్చేసి 10 lakhs పైనే పాడారు. అండ్ వినాయకుడు గొడుగు కండువ వచ్చేసి 3.5 lakhs అలా పడింది. ఇంకెలా వేలంపాటలు అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా వినాయకుడు ఊరేగింపు స్టార్ట్ అయింది. సరే ఇలా ఊరేగింపు కింద చూద్దామని చెప్పేసి బయలుదేరుతుంటే ప్రతి బ్లాక్ దగ్గర ఆగి డ్యాన్సులు అవి చేస్తూ చాలా ఘనంగా పంపిస్తారండి. మొత్తం ఈ 5 రోజులు కూడా చాలా పండగ కింద ఉంటుంది ఇక్కడంతా. వినాయక చవితి అయితే మాత్రం ఊర్లలో కంటే ఇలా సిటీల్లోనే చాలా బాగా జరుగుతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ చక్కగా పంపించారండి. తలుపేసి లోపు నాకంటే ముందు బయటకు వచ్చేసి నుంచుంది ఇది, అందుకనే ఇంకా కిందకి తీసుకురావటం తప్పలేదన్నమాట. కానీ సౌండ్స్కి చాలా చాలా భయపడిపోయింది పాపం. వినాయకుడిని పంపించడానికి ఇది కూడా మాతో వచ్చిందనమాట. ఈ రోజుటి వరకు కూడా డివోషనల్ సాంగ్సే పెట్టారు వినాయకుడికి, కానీ సెండ్ ఆఫ్ మాత్రం మంచి గ్రాండ్గా ఇచ్చారండి.
వీడు మా ఇంటికి వచ్చాక ఇప్పుడు దాకా కిందకి తీసుకురాలేదు. పాపం అసలు భయపడిపోతుంది అనమాట. నచ్చిందా అండి? మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేశారా? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.